అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని పర్యటన అయితే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం 4 నియోజకవర్గ నాయకులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బాలరామకృష్ణ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఈరోజు నా నియోజకవర్గ నాయకులకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది? తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయంతో ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ యొక్క మనకు మిగిలి ఉన్నటువంటి 2 మాసాలు కూడా గట్టిగా పూర్తి స్థాయిగా పనిచేయమని చెప్పి పిలుపునిచ్చారు. అందరూ కలిసి సమిష్టిగా పోరాడితే తెలుగుదేశం జనసేన పార్టీ స్థాపన జరుగుతుంది. దాని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దని చెప్పారు. భవిష్యత్తులో ఈ బీజేపీది కూడా 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత సీట్లన్నీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పారు. అంటే ఎంతమంది పాల్గొన్నారు? ఏ నియోజకవర్గ నాయకులు ముఖ్యంగా ఇందులో పాల్గొనడం జరిగింది? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నుంచి పాల్గొన్నారు. ముఖ్యంగా అంటే ప్రధానంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్నారు? ముఖ్యంగా సీట్ల విషయంలో ఏదైనా కొలిక్కి వచ్చిందంటే ముఖ్యంగా మొన్న చూసుకుంటే మా రాజోల నుంచి కావచ్చు, రాజానగరం కావచ్చు, మొత్తం 2 కూడా ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు ఉన్న మళ్ళీ రాజమండ్రి రూరల్ కూడా కొలిక్కి వచ్చిందన్నారు. ఎలా ఉందండి? ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ టికెట్ అడిగి తీసుకుంటాము. పొత్తులో భాగంగానే వారు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వదులుకోము, ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ కూడా టికెట్ తీసుకుంటాము అని చెప్పేసి వారు ఖచ్చితంగా క్లారిటీగా చెప్పారు. అంటే బత్తుల బాలరామకృష్ణ ఈరోజు పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగిందా? ఎటువంటి ఆయన క్లియర్గా నా నియోజకవర్గంలో విషయాలు ఏమైనా చెప్పడం జరిగిందండి? మాకు నియోజకవర్గం మీద టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వారిని 2 సార్లు నేను కలవడం జరిగింది. ఆ 2 సార్లు కూడా నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. నన్ను పూర్తి స్థాయిలో వర్క్ చేసుకోమన్నారు. కాబట్టి ఇంకా నా టాపిక్ మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు మళ్ళీ లేదనుకుంటున్నాను. ఎందుకంటే జనవరి 26న టికెట్ అనౌన్స్మెంట్ అయ్యింది. అయిన తర్వాత 2 సార్లు వారు మంగళగిరి పార్టీ ఆఫీస్ పిలిచి ప్రత్యేకంగా భేటీ అయ్యి మాట్లాడారు. ఇప్పుడు మిగతా విషయాల మీద దృష్టి సారించారు తప్ప మా నియోజకవర్గం గురించి ప్రస్తావన ఇక్కడ రాలేదు. అంటే నియోజకవర్గంలో కేవలం అక్కడ ఉన్నటువంటి మీరు పార్టీ పోటీ చేస్తున్న ప్రకటన జరిగింది. బత్తుల బాలరామకృష్ణ అక్కడ మహిళలకు ఇస్తారా, మీకు ఇస్తారా అనేది కూడా సందిగ్ధంగా ఉంది. మీ భార్య సతీమణి పోటీ చేస్తున్నా, మీరు పరిలో ఉండబోతున్నారు? ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ అనే నేను బరిలో ఉండబోతున్నాను, గెలవబోతున్నాను కూడా. అది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు నాకు. కాకపోతే ఎవరి పేర్లో కూడా పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ చేయలేదు. ఎందుకంటే పొత్తుల అంశం ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. కాబట్టి అయిన తర్వాత అదొక పొత్తు సిస్టమేటిక్గా పొత్తు ధర్మం ప్రకారం పేర్లన్నీ అనౌన్స్ చేస్తారు. కాబట్టి పేర్లు అనౌన్స్ చేయలేదు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారనేది ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అందులో నాకు కూడా స్పష్టమైన నాకు హామీ కూడా ఇచ్చారు. థ్యాంక్స్. చూస్తున్నా ఇది పరిస్థితి. రాజానగరం నియోజకవర్గం అంటే పోటీ చేసేది నేనే అని చెప్పడం జరిగింది. గత 26వ తారీఖున ప్రకటించినటువంటి పరిస్థితి ఏదో ఉందో ఆ ప్రకటన ప్రకారంగానే జనసేన అధినేత దానికే కట్టుబడి ఉన్నారు. దాని ప్రకారంగా మాత్రమే ఈరోజు రాజానగరం నియోజకవర్గం నుంచి ఎటువంటి చర్చ రావలేదు. ఎందుకంటే గతంలో ప్రకటించారు కాబట్టి మొట్టమొదటిసారిగా రాజోలు కావచ్చు, రాజానగరం కావచ్చు 2 కూడా ప్రకటించిన నేపథ్యంలో కేవలం ఈరోజు 4 నియోజకవర్గ నాయకులతో సమావేశం అయినప్పటికీ ముఖ్యంగా ఈ రాజమండ్రి రూరల్ సీటు అంశంతో మరొక అంశం మాట్లాడడం జరిగింది. అలాగే జనసేన టీడీపీ కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నియోజకవర్గంలో ఏ విధంగా అడుగులు వేయాలంటూ ప్రధానంగా దీని మీద చర్చ జరిగిందని ప్రధానంగా అంటున్నారు. నా సీటు విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు. అందరూ కూడా మొదటి నుంచి కూడా చెప్పిందే రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేది నేనే అంటూ ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే ఇక సీట్ల పొత్తుల విషయంలో ప్రకటన రావాల్సి ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ప్రధానంగా కీలకంగా మారుతుంది. కానీ మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకైతే హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగానే రాజోలు కావచ్చు, రాజానగరం కావచ్చు 2 ప్రకటించిన నేపథ్యంలో రాజానగరం నుంచి అయితే నేనే పోటీ చేస్తున్నాను. ఏదేమైనా జనసేన నుంచి అయితే ఇక్కడ రాజానగరంలో గెలిచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నా అంటూ రాజానగరం ఇన్ఛార్జ్ ఎవరైతే బత్తుల బలరామకృష్ణ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఇవన్న బాలితో ప్రకాష్ ఆర్టీవీ రాజమండ్రి నుంచి. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.